ఇక తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎదురయ్యారు. ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. తిరుపతి జనసేనలో నెలకొన్న సమస్య కుటుంబంలోనిదని, ఆ సమస్యను తామే పరిష్కరించుకుంటామంటున్న ఆర్ఎన్ శ్రీనివాసులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేఏసీ అభ్యర్థి నమస్కారం అండి. తిరుపతిలో ఉత్కంఠగా గత కొంతకాలంగా సీటు విషయంలో మీకు సీటు కేటాయించారు. చిత్తూరు ఎమ్మెల్యే కూడా మీరు రిజైన్ చేసి జనసేన చేయారు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండడం, అక్కడ విధి విధానాలు నచ్చకపోవడం, జనసేన విధి విధానాలు జననేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఒక సైనికుడిగా జనసేనలో చేరాను. ఇక్కడ నాకు లోకలే నాన్ లోకల్ అనే ప్రస్తావన రాదు. అందరిని కూడా కలుపుకొని నేను ముందుకు తీసుకుపోయే బాధ్యత నాకుంది. ఇద్దరు నాయకులు పెట్టారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిపి బాధ్యత తిరుపతికి అప్పగించారు. ఖచ్చితంగా కూడా నా బాధ్యతను తూచా తప్పకుండా 3 పార్టీల నాయకుల్ని కలుపుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వేసి జనసేన అభ్యర్థిగా విజయ డంకా మోగించి 3 పార్టీల అభ్యర్థులతో పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ గారికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అభివృద్ధి చేస్తామనేసి కూడా తెలియజేస్తారు. మీరు రాకముందు నాన్ లోకల్ ఫ్లెక్సీలు వెలిసాయి. మీ పార్టీలో జనసేన పార్టీలోనే వర్గపోరు ఉన్నట్టు తెలుస్తుంది. ముందుకెళ్తారు. జనసేన పార్టీలో వర్గ పోరాటం కాదు, ఇది కుటుంబం. జనసేన అనేది ఒక కుటుంబం. కుటుంబములలో భార్యాభర్తకు ఒకరోజు గొడవలు వస్తాయి, అన్న తమ్ముడికి గొడవలు వస్తాయి, విడిపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది ఒక కలయిక. కొన్ని బాధ ఉంది, నాకు రాలేదు, మా తమ్ముడికి వచ్చింది, నాకు రాలేదు, మా అన్నకు వచ్చిందని. అవన్నీ మేము సర్దుకునేదానికి మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు సోదరులు పెద్దలు మా హరిప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళ నేతృత్వంలో అవన్నిటిని ఈరోజు రేపే చక్కదిద్దుకొని మేము ముందుకెళ్తామనేసి తెలియజేస్తాం. నేను వేరే జిల్లాల నుంచి రాలా, ఈ జిల్లాలోనే ఉంటాను. నేను ఈ జిల్లాలంటే ఈ జిల్లాలో ఒక నియోజకవర్గం కాబట్టి నేను ఈ జిల్లా వాడిని, ఈ నియోజకవర్గం వాడిని, తిరుపతి వాస్తవ్యుడిని. నాకు నాన్ లోకల్ అనేది రాదు. ఒకరు ఇద్దరు బాధతో చెప్పారు, అవి అన్నింటినీ కూడా చేసుకుంటాను. ఇంతకు ముందున్న ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. అర్థమైందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. నేను ఆ విధంగా వేరే జిల్లా, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి రాలా. ఇది రాజకీయాలు, ఎన్నికలు. మీకు అందరికీ కూడా తెలిసిన వ్యక్తే. ఎక్కడ స్థిరపడతామో, ఎక్కడ రాజకీయ అనుభవం ఉందో, ఎక్కడ ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి అవసరమో అది నాయకులు నియమిస్తారు. ఆ నాయకుల నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ అభ్యర్థిగా నన్ను నియమించారు. దాని ప్రకారం నేను కట్టుబడి ఈ నియోజకవర్గానికి అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. స్థానికుల్నే ఈ జిల్లా వాసిని ఇక్కడ అవగాహన, ఇక్కడ ఇల్లు కూడా ఉందని ఆయన తెలుగు పరిస్థితి. అంటే ఫ్లెక్సీలు పూర్తిగా తిరుపతి నాన్ లోకల్ వెలిసినప్పటికీ నేను లోకల్గా ఉన్న వ్యక్తిని, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను, మాలో వర్గపోరు లేదని ఆయన వెల్లడిస్తున్నారు. వీడియో సుబ్బుతో సురేష్.